గ్లోబల్ ర్యాంకింగ్స్లో హార్వర్డ్ వర్సిటీ డౌన్, 3వ స్థానానికి పడిపోయిన అమెరికా వర్సిటీ. టాప్ 10లో 8 విశ్వవిద్యాలయాలు చైనావే. టోటల్ పబ్లికేషన్ల వాల్యూమ్లో టాప్ 270వ స్థానంలో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ర్యాంకింగ్ విడుదల. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు ఒకటిగా పేరొందిన హార్వర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ర్యాంకింగ్లో 3వ స్థానానికి దిగజారింది. చైనాకు చెందిన బెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ వరుసగా ఫస్ట్, సెకండ్ ప్లేస్లో నిలిచాయి. నెదర్లాండ్స్లోని లీడెన్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టడీస్ ఈ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేసింది. టాప్ 10 యూనివర్సిటీలో 8 విశ్వవిద్యాలయాలు చైనావే ఉండటం గమనార్హం. అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ 3వ స్థానంలో ఉండగా, కెనడాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టొరంటో 10వ ప్లేస్లో ఉంది. టాప్ 10లో మిగిలిన వర్సిటీలన్నీ చైనావే ఉన్నాయి. ఈ ర్యాంకింగ్ ప్రధానంగా యూనివర్సిటీల రీసెర్చ్ అవుట్పుట్ ఆధారంగా నిర్ణయించారు. కాగా ఇండియన్ వర్సిటీల విషయానికి వస్తే టాప్ 100లో కూడా మన యూనివర్సిటీలకు స్థానం దక్కలేదు. ఇక చూడు, చైనాలా పోటీ పడుతున్నాయి యూనివర్సిటీలు. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ 2 చైనావే ఉన్నాయి. అమెరికా యూనివర్సిటీ 3rd ప్లేస్లో ఉంది. ఇక మన భారతదేశంలో అయితే అలా దిక్కే లేదు, 100వ స్థానంలో కూడా లేదంట. ఇప్పుడు చెప్పండి భారతదేశ ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, ఇక చైనా యూనివర్సిటీలు ఫస్ట్ ప్లేస్ని, సెకండ్ ప్లేస్ని కొట్టినాయి విశ్వవిద్యాలయాలు. మన భారతదేశ విశ్వవిద్యాలయాలు 100వ ప్లేస్లో కూడా లేవు. వాళ్ళంతా తెలివి వస్తుందంటే ఏం చెల్లొస్తుంది? వాళ్ళు విద్యను కాపాడుకుంటున్నారు, వాళ్ళు చదువును ప్రపంచ పటంలో నిలుపుతున్నారు. చైనా అంటే ఎందుకు ఈరోజు మార్కెట్లో టాప్గా నిలిచింది? వాళ్ళ చదువు, వాళ్ళ తెలివి, వాళ్ళ టెక్నాలజీ. ఆ విధమైనటువంటి చదువును పిల్లలకు వాళ్ళు నేర్పుతున్నారు. విద్యనే ప్రాముఖ్యం వాళ్ళకి. ఇక మన భారతదేశంలో ఆడోళ్ళ బట్టల మీద చర్చ జరుగుతుంది. సాయిబాబా హిందూ దేవుడా, ముస్లిం దేవుడా అని చర్చ జరుగుతుంది. నా దేవుడు, నా జాతి అని కొట్లాట జరుగుతుంది. కానీ చదువు గురించి ఆలోచించరు, జ్ఞానం వైపు ఆలోచించరు. చూడండి, భారతదేశ యూనివర్సిటీలకు 100వ స్థానం కూడా దక్కలేదట. మన విద్యలో ఎంత వెనుకబడి ఉన్నాం అన్నదానికి సాక్ష్యం ఇదే కదా. ఇక మనోళ్ళు ఏమన్నా అంటే కట్టుకాడ, బొట్టుకాడ, కూరకాడ, తిండి మీద ఆంక్షలు, కట్టు బట్ట పైన ఆంక్షలు. ఇక మన యుద్ధం అంతా గీనే జరుగుతుంది. అవతల చైనా వాళ్ళు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ను వాళ్ళు కొట్టుకుంటూ పోతున్నారు. మనకేమో ఉన్న గవర్నమెంట్ స్కూల్లోనే బంద్ చేసే పని చేస్తున్నారు. మన బండి సంజయ్ మాట్లాడింది కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 1500 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడారు కదా. ఇక మనమేమో ఉన్న స్కూళ్ళను మూసేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమని చెప్పిండు? ప్రధానంగా విద్య, వైద్యం అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ఇది అందరికీ సమానంగా అందాలి అని చెప్పేసి చెప్పిండు. కానీ ఈ 2 ఫిరం అయిపోయినాయి. ఇప్పుడు అతి కాస్ట్లీగా కొనుక్కునేది ఏంటంటే విద్యా, వైద్యమే. చిన్నపిల్లల ఎల్కేజీ వాళ్ళకే లక్షల ఫీజు. ఇక పేదోనికి చదివేట్లా దొరకాలి? ఉన్న గవర్నమెంట్ బళ్ళను మూసేస్తుంది, ఉన్న కార్పొరేట్ కాలేజీలనేమో లక్షలు వసూలు చేస్తుంది. ఇక పేదోనికి విద్య ఎట్లా అందాలి? ఎట్లా చదువుకోవాలి? పేదోడు చదువుకునే పరిస్థితి లేదు. కానీ చైనాలో అట్లా కాదు, విద్యకే ప్రాముఖ్యం, విద్యకే పెద్దపీట. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చైనా వస్తువులు వెళ్ళినాయి. చైనా వస్తువులు వాడని దేశం అంటూ ఉండదు అనుకుంటా. చదువు జ్ఞానం నేర్పుతుంది కదా, టెక్నాలజీ నేర్పుతారు కదా. అట్లా కాదు మన దగ్గర. ఏ దేవుణ్ణి మొక్కాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ తిండి తినాలి, ఇంకో చర్చ దీని మీదే జరుగుతుంది.
దేని మీద చర్చ జరగాలనో దాని మీద కాకుండా దీని మీద చర్చ జరుగుతుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.